శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవి రాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టులు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్టయితే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి కుజులు బాగున్నారు. లాభస్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా సింహరాశికి చాలా బాగుంది. అయితే మనము సింహరాశికి ముందరగా శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పుకుని ఆ తరువాత ఇబ్బందికరమైన ఫలితాలు ఏమున్నాయో చెప్పుకుందాం. అన్నదమ్ములతో చక్కటి సఖ్యత ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కూడా సమిష్టి కృషి వల్ల, ఆలోచనల వల్ల చాలా బాగుంటుంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. కొంచెం ఖర్చు వ్యయ ప్రయాసాలతోనే కూడి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శారీరక కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం కూడా ఎక్కువే ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భూముల రీత్యా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఏదైనా వాహనాల కొనుగోలు అమ్మకం రీత్యా బాగుంటుంది. అలాగే రుణ భారాలు కొంచెం తగ్గే విధంగా కూడా బాగుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. సంతానం వల్ల చక్కటి సంతృప్తి కలుగుతోంది.
దూర ప్రాంత ప్రయాణాలు కూడా వ్యయ ప్రయాసాలు కోర్చినప్పటికీ లాభిస్తున్నాయి. ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం విషయంలో మీ వ్యక్తిత్వం ఎక్కడ చిన్నబోకుండా చూసుకోండి. ఇది జాగ్రత్తే. అంటే గంభీరమైన ప్రవర్తన ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, స్నేహం విషయంలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రేమాభిమానాలు, స్నేహ సంబంధాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ప్రేమికుల విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అష్టమ శని చాలా వరకు కష్టాల పాలు చేస్తారు. కష్టం అంటే శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది. అసలే రాస్యాధిపతి 6వ స్థానంలో ఉండి శారీరక కష్టం ఎక్కువగా ఉంటూ ఫలితాన్ని ఇస్తున్నారు. మరి ఇక్కడ అష్టమ శని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వడంలో ఈయన తర్వాతనే ఎవరైనా ఆరోగ్య ప్రదాతే శనిగారు కాబట్టి. కానీ కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలోనే ఉంది కాబట్టి ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు పలుకుతున్నాయి. కాబట్టి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తుంది. కొంచెం అనారోగ్యం చేస్తుంది, ఆ తర్వాత తగ్గుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఆ తదుపరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా మంచి ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అంటే, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరికీ కూడా శారీరక శ్రమ పెరుగుతోంది. దానికి తగినట్టుగానే, కష్టానికి తగినట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. మరి ఉద్యోగ జీవితం బాగుందా? అంతగా బాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం బాగుందా? వ్యాపారం బాగున్నట్టే ఉంది, కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి ఎక్కువగా పైకి ప్రస్ఫుటీకరించబడకుండా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. లాభాల బాటలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చక్కగా ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. చంద్ర రవిల స్థాన మార్పు వల్ల ఏమైనా ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ఏమీ ఉండబోవడం లేదు. సంతాన విషయంలో కానీ, భార్యాభర్తల అనుబంధ విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మరి కొంచెం జాగ్రత్తలతో కూడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాయి ఈ ఫలితాలు. రాహుకేతు స్తోత్రపారాయణాలు చేసుకోండి. నవగ్రహ ఆలయాలకు వెళ్ళి, ఒక్క ఆలయానికి వెళ్ళండి, నవగ్రహ ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మీ ఇష్టదేవతారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటారు. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.